నమస్తే సిటీ కేబుల్స్ న్యూస్ కు స్వాగతం. బుట్టాయిపేటలోని చిట్టి పిల్లారయ్య ఆలయంలో మంత్రి కొల్లు రవీంద్ర ప్రత్యేక పూజలు జరిపారు. రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర బుట్టాయిపేటలోని చిట్టి పిల్లారయ్య ఆలయం సందర్శించారు. ఆలయ నిర్వాహకులు, వేద పండితులు ఆయనకు స్వాగతం పలికారు. మంత్రి ఆలయంలో విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రజా పరిపాలనకు ఆటంకాలు లేకుండా చూడాలని కోరుకున్నట్లు ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర తెలిపారు. ओम पार्वती हर हर महादेव हर शंभो शंकर. జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ఆగస్టు 1వ తేదీ ఉదయం 5 గంటలకి ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ఆగస్టు 1వ తేదీ ఉదయం 5 గంటలకి ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ నుండి ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆగస్టు నెలకు 2,40,939 మంది లబ్ధిదారులకు 102.16 కోట్లు పంపిణీ చేయవలసిందన్నారు. సచివాలయ ఉద్యోగులతో ఆగస్టు 1వ తేదీ ఉదయం 10 గంటల లోపు 90% పైగా పంపిణీ పూర్తి చేసేలా ప్లాన్ చేయాలన్నారు. సచివాలయ ఉద్యోగులు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుని ఆ ప్రకారం ఉదయం 5 గంటలకే పింఛన్ల పంపిణీ ప్రారంభించాలని, లబ్ధిదారుల ఇళ్ల వద్దే పింఛన్లు అందజేయాలన్నారు. ఇక ఎంపీడీఓ కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ఇన్ఛార్జ్ సిబ్బందిని నియమించి ఉదయం 3 గంటలకే విధులకు వచ్చి వేకప్ కాల్స్ చేసి సచివాలయ సిబ్బందిచే పింఛన్ల పంపిణీ పర్యవేక్షించాలని, మున్సిపల్ ప్రాంతాల్లో కొన్ని సచివాలయాలను క్లస్టర్లుగా ఏర్పాటు చేసుకుని పింఛన్ల పంపిణీలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా పర్యవేక్షించాలన్నారు. పింఛన్ల పంపిణీలో ఉత్తమ ప్రగతి సాధించిన మొదటి 10 సచివాలయ సిబ్బందికి, మొదటి 3 కమిషనర్లకు ప్రశంసా లేఖలు అందిస్తామన్నారు. ప్రజా ప్రయోజనానికి అవసరమైన మరిన్ని పథకాలను ప్రవేశపెట్టడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు తెలిపారు. అర్హులైన నిరుపేదలందరికీ 2029 నాటికల్లా శాశ్వత గృహవసతి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. ఇక రానున్న 100 రోజుల్లో 1.25 లక్షల గృహాల నిర్మాణం పూర్తి చేయాలని, ఏడాదిలో 8.25 లక్షల గృహాలను పూర్తి చేయాలని నిర్ణయించడం జరిగింది. ఇక నూతన లబ్ధిదారులకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు కేటాయింపు చేయాలని నిర్ణయించడం జరిగిందని మీడియా సమావేశంలో కొనకళ్ళ నారాయణరావు తెలిపారు. అర్హులందరికీ ఇళ్లు కేంద్ర ప్రభుత్వం 4 లక్షల యూనిట్ వ్యయంతో ఇళ్లను వచ్చే ఏడాది నుండి మంజూరు చేయనున్నట్లుగా ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన లబ్ధిదారులకు గుర్తించి సర్వే చేపడతామన్నారు. ఇక ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు తిరస్కరించినా ఇంకా బుద్ధిరాని వైసీపీ నేతలు సూపర్ 6 పథకాలు అమలు కావని మాట్లాడటం సరికాదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ, బీజేపీ నాయకులు పంతం వెంకట గజేంద్ర, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్, జనసేన నాయకులు మాదివాడ రాము, బత్తిన దాస్, జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు గోప సత్యనారాయణ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. సాలీసాలని సెంటు భూమి ఇచ్చి 10% కూడా ఇళ్లు నిర్మించలేక, దారులు డొంకలు కూడా లేకుండా, కరెంటు సదుపాయం లేకుండా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి జగనన్న ఇళ్ళు నాయకులు 4 రూపాయలు సంపాదించుకుంటాకి పొలాల్లో మార్జిన్లు పెట్టుకుని, మట్టి తోలకంలో మార్జిన్లు పెట్టుకుని వాళ్ళ నాయకులు బాగుపడతా ఉపయోగపడింది తప్ప ఎవరికి కూడా పేదవారికి ఉపయోగపడలేదు. అటువంటి పథకాలని మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చేందుకు వాళ్ళ కూటమి ప్రభుత్వం కేంద్ర సహకారంతో 2 సెంటు పట్టణాల్లో, 3 సెంటు పల్లెటూరుల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఇచ్చేందుకు గాను ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. వాటన్నిటికి కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో రహదారులు కానీ, కరెంటు కానీ, మంచినీటి కానీ, మురుగు నీటి కానీ బయటికి పోయేందుకు సదుపాయాలు కానీ అన్నీ కూడా కలగజేయడానికి ఈ ప్రభుత్వం పథకాలు రచిస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం 2.5 లక్షల రూపాయలు పేదవారికి ఇల్లు కట్టుకునేందుకు ఇస్తే, దానికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం 1.5 లక్ష జాయింట్గా కలిపి 4 లక్షల రూపాయలు
ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాల్లో నిర్మించడానికి ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. అవి తిరిగి కట్టాల్సినంత అవసరం లేదు. అవి ప్రభుత్వం పేదవారికి ఉచితంగా ఇస్తూ ఉంది. ఒకవేళ ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాల్లో కాకుండా ఎవరైనా పేదవారు కానీ మధ్యతరగతుల వారు కానీ వాళ్ళు ఇల్లు కట్టుకునే అనుకుంటే వారికి కూడా ఆర్థిక సహాయం చేసేందుకు ఈ యొక్క పథకంలో వెసులుబాటు కల్పించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నిధులతో గతంలో నిర్మించినటువంటి కొన్ని ఇళ్ళు మధ్యలో ఆగిపోయినాయి. దానికి గాను మళ్ళీ కేంద్రంతో సంప్రదింపులు జరిపి ఆగిపోయిన ఇళ్ళకు కూడా మళ్ళీ ఆర్థిక సహకారం ఇచ్చినటువంటి మాటని ఎలా నెరవేరుస్తున్నారో కష్టాల్లో కూడా మనం చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే నిజానికి నేను ఒక 6 నెలలు పడద్దాం అనుకున్నాను ఇవన్నీ చేయటానికి. కానీ ఇచ్చిన మాట ప్రకారం 7,000 రూపాయలు పెన్షన్ ఇవ్వటం, 4,000 రూపాయలు వెంటనే చేయటం, ఈ రోజున అందరికీ కూడా పెన్షన్ ఇవ్వటం, ఇవన్నీ చూస్తుంటే ఎంతో జాగ్రత్తగా కష్టపడి ఆలోచించి అనుభవంతో వేస్తున్నారు అతి స్టెప్. అలాగే మన బడ్జెట్లో కూడా మరి ఈ రోజున అమరావతి కానీ పోలవరం కానీ చూసినప్పుడు ఇవన్నీ కూడా ఉంటేనే ఆంధ్ర రాష్ట్రం ఒక మంచి డెవలప్మెంట్ ఉంటుందని రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకున్నారు, విద్యార్థులను దృష్టిలో పెట్టుకున్నారు, పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈ రోజున సొంత ఇంటి కాలు నెరవేర్చాలని ఒక మంచి సంకల్పంతో మరి 4 లక్షలు అంటే సామాన్య విషయం కాదు. అదే స్థలం ఉన్న వాళ్ళకు కూడా పేదవాళ్ళకి మిడిల్ ఫ్యామిలీ కూడా ఇమ్మంటాం అంటే ఎంతో మా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం. మేమందరం కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్న మేము కూడా ప్రతి విషయంలో కూడా లోతుగా పైన పెద్దలు ఎలా నడుస్తున్నారో కింద స్థాయిలో మేము కూడా అలాగే నడుచుకుని ప్రజలందరికీ ఒక భరోసా కల్పించి పవన్ కళ్యాణ్ గారు కూడా 200 ఇల్లుంటే ఆ గ్రామానికి అన్ని రోడ్లు అన్ని వసతులు ఉండాలని మంచి సంకల్పంతో ఆయన మాట్లాడతాం. ఇవన్నీ చూస్తుంటే ఎలా ఉన్నాయంటే రానున్న 3-4 సంవత్సరాల్లోనే సుశ్యశ్యామలమైనటువంటి ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతారు. ఎందుకంటే కింద నుంచి వచ్చినటువంటి నూతన ప్రభుత్వం ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చాయో అవన్నీ ఏ రకంగా నెరవేరుస్తున్నారు అనేది కూడా మరి ఇవాళ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఉన్న అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ప్రభుత్వం వచ్చిన మరి నెలన్నరలోనే చక్కటి ప్రజా పథకాలన్నీ కూడా ప్రజలకు అందజేస్తున్నది. హామీలు ఏవైతే ఇచ్చామో అవన్నీ కూడా ఒక్కొక్కటి కూడా నెరవేరుస్తాం అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు సొంత ఇంటి కళ నెరవేర్చాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ గతంలో కూడా ప్రతి వాడికి తినటానికి తిండి, కట్టుకుంటానికి బట్ట, ఉండటానికి ఇల్లు అనే నినాదం ఆ రోజు పార్టీ నినాదం. మరి ఈరోజు కూడా మరి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు సహకారంతో చక్కటి పేదవాళ్ళకి సొంత ఇల్లు కళ నెరవేర్చేందుకు ప్రభుత్వం 4 లక్షల రూపాయలు ఇస్తాం అనేది పేద ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అట్లాగే గతంలో వాళ్ళు సెంటు భూమి ఇచ్చారు, విలేజ్లో మొత్తం 2 సెంట్లు ఇచ్చారు. కానీ ఇప్పుడు ప్రజలు కట్టుకోవాలన్నా కూడా ఇబ్బందికరమైన వాతావరణంలో ఈరోజు ముఖ్యమంత్రి మంగినపూడి తీరాన్ని దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు పోటీగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నానికి మణిహారంలో నిలిచే మంగినపూడి తీర్థాన్ని దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు పోటీగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అథారిటీ ప్రతినిధి కిరణ్ తో కలిసి మంత్రి రవీంద్ర మంగినపూడి బీచ్ ను సందర్శించారు. వసతులు, రక్షణ చర్యలు గుర్తించి పర్యాటకులను అడిగి తెలుసుకున్నారు. ఇక గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీచ్ లో అనేక అభివృద్ధి పనులు చేశామని, తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి పనుల్ని పడకేయించారని మండిపడ్డారు. అభివృద్ధి పనులు చేయకపోగా ఉన్న పనుల్ని కూడా నాశనం చేశారన్నారు. మట్టి అమ్ముకుని బీచ్ పరిసరాలను నాశనం చేసి తీర ప్రాంతంలో విధ్వంసం సృష్టించారని విమర్శించారు. కూటమి అధికారంలోకి వచ్చాక మంగినపూడి బీచ్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. త్వరలోనే ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో బీచ్ పరిసరాల్లో సదుపాయాలు కల్పిస్తామన్నారు. అవసరమైన మేరకు హోటల్స్, రిసార్ట్స్, బీచ్ డెవలప్మెంట్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి భద్రతతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నం మంగినపూడి బీచ్కి సంబంధించి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి, అదేవిధంగా ఇక్కడ గ్రీనరీ డెవలప్ చేయడానికి మరి ఈరోజు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి మరి చీఫ్ ఆర్కిటెక్ట్ గారు ఇక్కడ రావడం జరిగింది. కిరణ్ గారు మొత్తం కూడా పరిశీలన చేశారు.
గతంలో ఏదైతే ఇక్కడ ఒక చక్కటి టూరిజం కింద డెవలప్ చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఆ రోజున పెద్ద ఎత్తున రోడ్స్ డెవలప్ చేయడం కానీ ఇంటర్నల్ రోడ్స్ డెవలప్ చేయడం, బీచ్ అంతా కూడా హైట్ లేపించడం, ఇవన్నీ కూడా లాస్ట్ మేము 14 నుంచి 19లో ఇదంతా కార్యక్రమాలు చేసాం. కానీ గత 5 సంవత్సరాలు పూర్తిగా అసలు పని అనేది ఒక్క పారెడు మట్టి కూడా లేదు, ఉన్న మట్టి ఎత్తుకుపోయారు తప్ప ఏమి చేయలే. అలాగే కరోనా పేరుతో లేకపోతే వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు బీచ్ని క్లోజ్ చేసేయటం, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి సముద్రపు నీటిని అమ్ముకోవడం తప్ప చేసింది ఏం లేదు. ఇవాళ తిరిగి మళ్ళీ దీన్ని డెవలప్ చేయడం కోసం మరి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఈ మంగినపూడి బీచ్ని పెద్ద ఎత్తున డెవలప్ చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ని, ముఖ్యంగా పబ్లిక్ బీచ్ ఒకటి తయారు చేసుకుని తర్వాత కొంతమంది ప్రైవేట్ బీచ్ కూడా ఇటు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి రిసార్ట్స్ అలాగే వాటర్ స్పోర్ట్స్కి సంబంధించి కానీ కొన్ని యాక్టివిటీస్ ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకుని ప్రైవేట్ పార్ట్నర్స్ కూడా వస్తున్నారు. ముందు ఇమీడియట్గా ప్రజలకి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కలిగే విధంగా ఇక్కడ కావాల్సినటువంటి ఒక మాస్టర్ ప్లాన్ని ఇవాళ మరి కిరణ్ గారు ఆధ్వర్యంలో డిజైన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ డిజైనింగ్ అయిన తర్వాత మళ్ళీ దీని మీద మరొకసారి కూర్చుని పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఇక్కడ ఈవినింగ్ టైమ్స్ కూడా ఇప్పుడు ఎందుకంటే టైమింగ్స్ 6 గంటల లోపు చీకటి పడితే ఆపేస్తున్నారు. అలా కాకుండా లైటింగ్ అంతా కూడా పెట్టించి 8 గంటల వరకు సెక్యూరిటీతో కూడినటువంటి సముద్రంలో కూడా అక్కడ ఫ్లోటింగ్ రోప్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసి ఎక్కడ ప్రమాదాలు రాకుండా సెక్యూరిటీ కూడా పెంచి దీనికి ఒక కమిటీ కూడా నాన్ పొలిటికల్గా ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మరి మొన్ననే మేము నిర్ణయించుకోవడం జరిగింది. ఈ నాన్ పొలిటికల్ ఎవరైతే కమిటీ ఉంటారో వాళ్ళు ఈ ఏరియాను డెవలప్ చేయడం కోసం వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, అలాగే సిఎస్ఆర్ ఫండ్స్ రేస్ చేసుకోవడం కానీ, ఇక్కడికి వచ్చే రెవెన్యూ కూడా ఎలా పెంచుకోవాలి, ఎలా ప్రజలకి అన్ని ఫెసిలిటీస్, ఎందుకంటే కనీసం బట్టలు మార్చుకుంటా కూడా లేదు. భాస్కరపురంలోని త్రిశక్తి పీఠంలో అమ్మవారికి సాయిబాబా మందిరం భక్తులు ఆషాఢ సారె సమర్పించారు. భాస్కరపురంలోని త్రిశక్తి పీఠంలో అమ్మవారికి మహిళలు ఆషాఢ సారె సమర్పించారు. భాస్కరపురం శ్రీ షిరిడి సాయిబాబా మందిరం నుండి మహిళలు అమ్మవారికి గాజులు, చలిమిడి, పసుపు, కుంకుమ, వివిధ రకాల పండ్లు, స్వీట్లను మేళతాళలతో పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకుని వెళ్లి త్రిశక్తి పీఠంలో అమ్మవారికి సారె సమర్పించారు. ఆలయంలో సుహాసినులు సామూహిక కుంకుమార్చన, లలిత సహస్ర పారాయణ పఠించి పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూకల రాధాకృష్ణ సాయిబాబా మందిరానికి చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత నమోదు గడువు ఆగస్టు 5వ తేదీకి పొడిగించాలని పార్టీ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ తెలిపారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు గడువు ఆగస్టు 5వ తేదీ వరకు పొడిగించారని పార్టీ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా బండి రామకృష్ణ మాట్లాడుతూ ఇప్పటి వరకు రాష్ట్రంలో 10 లక్షలు, మచిలీపట్నం నియోజకవర్గంలో 7,000కు పైగా సభ్యత్వాలు నమోదయ్యాయని పేర్కొన్నారు. జనసేన పార్టీ క్రియాశీలక ఆన్లైన్ యాప్ కలిగిన వాలంటీర్స్ నియోజకవర్గ పరిధిలో అన్ని చోట్ల
సభ్యత్వ నమోదుకు అందుబాటులో ఉండాలని పిలుపునిచ్చారు. ఇక పార్టీ సభ్యత్వం కార్మిక కర్షక సోదరులకు అండగా ఉంటుందని 5 లక్షల రూపాయలు ప్రమాదంలో మరణించే వారికి లేదా పూర్తిగా మంచానికి పరిమితమైన వారికి బీమా రూపంలో అందుతుందని, ప్రమాదంలో గాయపడిన అవయవాలు కోల్పోయిన వారికి 2,50,000, గాయపడిన వారికి వైద్య ఖర్చుల నిమిత్తం 50,000 రూపాయలు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వంతో పాటు బీమా వర్తిస్తుందని తెలిపారు. ఇక పార్టీ నాయకులు గడ్డం రాజు, వంపుగడ్డల చౌదరి, వడ్డీ చిరంజీవి, గల్లాతిమూతు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు మచిలీపట్నం జనసేన పార్టీ కార్యాలయంలో మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు కొనసాగిస్తున్నటువంటి పథకాలు కానీ, ప్రభుత్వంలో వాళ్ళ యొక్క తీసుకునే నిర్ణయాలు కానీ, వాళ్ళు ప్రజల పట్ల వాళ్ళకున్న అనుభవాన్ని మేము చూస్తున్నాం. ఎందుకంటే సాధారణంగా ఈ పరిస్థితిలో చెప్తాం కానీ చేయలేని పరిస్థితిలో ఇవాళ రాష్ట్ర ఖజానా పరిస్థితి అలా ఉంది. కానీ ఒక అనుభవం గల చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, అలా పవన్ కళ్యాణ్ గారు చాలా లోతుగా ఆలోచించి ఏ డబ్బుని ఎటు ఉపయోగించాలి, ఎలా చేయాలి, ప్రజలకు ముందు ఏది అవసరమని ఇచ్చిన మాట ప్రకారంగా ఫస్ట్ ఇచ్చిన పెన్షన్లోనే 7,000 రూపాయలు ఇవ్వటం, ఆ తర్వాత ఇచ్చిన మాట ప్రకారంగా 5 మీద సంతకాలు పెట్టి 5 కూడా రైతులకు కానీ, విద్యార్థులకు కానీ, వైద్యపరంగా కానీ ఇవన్నీ కూడా చాలా విలువైన ఏంటంటే ముందు ప్రజలకు ఇబ్బంది లేకుండా చేశారు. వాళ్ళకి కూటమిల ప్రభుత్వానికి మేము యొక్క జనసేన పార్టీ తరఫున ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. మేము కూడా ఇక్కడ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులందరం కూడా పైన పవన్ కళ్యాణ్ గారు అలాగే మరి చంద్రబాబు నాయుడు గారు తెలియజేసేది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా క్రియాశీలక సభ్యత్వ నమోదును ఆగస్టు 5 వరకు కూడా పొడిగించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియకు అందరూ సహకరించాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల పైచిలకు సభ్యత్వాలు నమోదవటం, మచిలీపట్నం నియోజకవర్గంలోనే బండి రామకృష్ణ గారి నేతృత్వంలో రామారమి 6,500 నుంచి 7,000 వరకు ఇప్పటి వరకు నమోదు ప్రక్రియ జరిగింది. ముఖ్యంగా ఈ రోజున చాలా హర్షించదగినటువంటి విషయం, ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పడానికి చాలా ఉదాహరణలు ఇప్పుడు పెద్దలు చెప్పారు. మచిలీపట్నం నుంచి ఎంతో నమ్మకంతో ఎన్నుకున్నటువంటి బాలశౌరి గారు మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా పార్లమెంట్లో ప్రస్తావిస్తూ తన గళాన్ని అద్భుతంగా వినిపిస్తూ సమస్యల పట్ల వాటి పరిష్కార మార్గాలు కూడా తెలియజేస్తూ నిధులను రాబడుతున్నటువంటి వైనం మరి మనందరికీ కూడా చాలా గర్వకారణం. మచిలీపట్నం ప్రజలు ఏదైతే మరి పార్లమెంట్ సభ్యులైనటువంటి బాలశౌరి గారి మీద పెట్టుకున్నటువంటి ఆశల్ని వమ్ము చేయకుండా పార్లమెంట్లో వారి యొక్క వాణి వినిపిస్తూ ఈ రోజున మచిలీపట్నంలో ఉన్నటువంటి దారిద్ర్యాన్ని తొలగించాలని చెప్పి కేంద్రం నుంచి నిపుణులు కూడా దాదాపు 7,000 పైచీలకు సభ్యత్వాలను కంప్లీట్ చేసి మరొక 5 రోజులు గడువు ఉంది. డెఫినెట్గా మేము 10,000 దాకా ఈ సభ్యత్వాలను మచిలీపట్నంలో కంప్లీట్ చేయడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు అన్నగారు. మేమందరం కూడా దానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరచుకుంటూ, మరి క్రియాశీల సభ్యత్వం ఎంత ఉపయోగమో మనందరికీ తెలుసు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మరి కుటుంబ పెద్దను కోల్పోతే 5 లక్షల రూపాయలు ఎటువంటి ఫిట్టింగ్స్ లేకుండా, అంటే వైసీపీ ప్రభుత్వంలో మనం గమనించాం, నీటిపారుదల శాఖ మంత్రి వైఎస్ఆర్ బీమా వస్తే దానిలో 2-3 లక్షల రూపాయలు ఇస్తేనే మేము ఇస్తామనే పరిస్థితి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు ఒక కుటుంబానికి ఆపదొస్తే ఆ చెక్కును ఏదైతే ఉందో అందులో 1 రూపాయి కూడా ఎవరు ఆశించకుండా 5 లక్షలు పూర్తి స్థాయిగా ఆ కుటుంబానికి చెందే విధంగా నిర్ణయాలు తీసుకోవడం, అందులో ఈసారి కొన్ని వెసులుబాటుల్ని, అంటే ఆ వ్యక్తికి ఎవరైతే క్రియాశీల సభ్యత్వం చేసుకున్నారో వాళ్ళకి పూర్తిగా ఏదైనా ఇబ్బంది కలిగితే, అంటే వాళ్ళు మంచాన పడే పరిస్థితి వచ్చి వాళ్ళు లేవలేని పరిస్థితి ఉంటే కూడా 5 లక్షలు వచ్చే విధంగా, పాక్షికంగా ఇబ్బంది జరిగితే 2,50,000 వచ్చే విధంగా, తక్షణ సాయం కింద మరి 50,000 రూపాయలు ఇచ్చే విధంగా ఇవన్నీ వెసులుబాట్లు కలగజేసుకున్నారు. కాబట్టి మచిలీపట్నం నియోజకవర్గ వాసులందరికీ కూడా ఈ నెల 1వ తేదీన సచివాలయ సిబ్బంది ద్వారానే సామాజిక పెన్షన్లు పంపిణీ చేస్తారని మున్సిపల్ మాజీ చైర్మన్ ఎం బాబా ప్రసాద్ అన్నారు. ఈ నెల 1వ తేదీన సచివాలయ సిబ్బంది ద్వారానే సామాజిక పెన్షన్లు పంపిణీ చేస్తారని మున్సిపల్ మాజీ చైర్మన్ ఎం బాబా ప్రసాద్ తెలిపారు. 48వ డివిజన్లో నూతనంగా ఏర్పాటు చేసిన సచివాలయాన్ని టీడీపీ నాయకులు గొర్రెపాటి గోపిచంద్, పల్లపాటి సుబ్రహ్మణ్యంలతో కలిసి ఆయన ప్రారంభించారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఇక కూటమి ప్రభుత్వం కొలువు తీరిన కొద్ది రోజులకే పేద వర్గాలకు ఇళ్ల స్థలాలు అర్బన్ లో 2 సెంట్లు, రూరల్ లో 3 సెంట్ల చొప్పున పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసుకోవడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఇక బ్రాహ్మణ సంఘ నాయకుడు నాగసాయి శర్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నూతనంగా ఒక గృహాన్ని తీసుకుని ఇక్కడ షిఫ్ట్ చేయటం జరిగింది. గతంలో ముసలా ముతక రావాలంటే అప్స్టైర్లో ఉండేది. కార్పొరేట్లో ఇళ్ళ దగ్గర ఎక్కడ పెట్టుకున్నారో వాళ్ళ ప్రభావాన్ని చూపించుకోవటానికి ప్రజా కార్యాలయం ఈ రోజునే ఇక్కడి నుంచి ప్రారంభం. ఇంటి యజమాని కూడా సచివాలయాన్ని దృష్టిలో పెట్టుకుని కట్టినట్టుగా ఉందని ఇందాకే అన్నాను నేను. మరి ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా సిబ్బంది చక్కగా పనిచేసేవాళ్ళు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. మరి అన్ని రంగాల్లోనూ మొన్న కూడా మనిషికి 65 మంది చొప్పున అనుకుంటాను 85% బట్టవాడ ఈ సచివాలయం సిబ్బంది చేశారు పెన్షన్లో. ఈసారి కూడా 100% మొదటి రోజునే అవటానికి ప్రయత్నం చేస్తామండి అని చెప్తున్నారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో ఏ సచివాలయం అయినా సరే బందరు ప్రజలు ఇళ్ల స్థలాల కోసం లేదా ఇళ్ల కోసం అదేవిధంగా పెన్షన్ల కోసం వచ్చే దరఖాస్తులన్నీ కూడా సచివాలయంలోనే నమోదు చేయించుకుని సైట్ ఎప్పుడైతే ఓపెన్ అయితే కనుక అప్పుడు సచివాలయ సిబ్బందే నమోదు ఏర్పాటు చేసినందుకు ముందు సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో ఉన్న సచివాలయం మేడపైన ఉండటం వల్ల వృద్ధులు కానీ వికలాంగులు కానీ మరి మేడపైకి ఎక్కి వాళ్ళకి అవసరాలకి చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళు. ఈరోజు ప్రభుత్వం వచ్చి నెల రోజుల్లోనే ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు గుర్తించి కింద ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి మరి వాళ్ళు కూడా ఒక చక్కటి సచివాలయాన్ని చూసి దాన్ని ఈరోజు ప్రారంభించడం అనేది జరిగింది. ముఖ్యంగా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజా అవసరాలకే ఈ సచివాలయం, ప్రజలకి పెన్షన్లు పెట్టుకోవచ్చు, ఇళ్ల స్థలాలకి పెట్టుకోవచ్చు. ఏ అవసరం ఉన్నా కూడా దీన్ని ఒక దేవాలయంగా భావించి మీ అవసరాలన్నీ కూడా ఇక్కడ ఉపయోగించుకోవాలని కూడా చెప్తున్నాం. అట్లాగే స్టాఫ్ కూడా సేవాభావంతో చేస్తూ మీ యొక్క సమస్యల పరిష్కారానికి సచివాలయం సిబ్బంది మీకు ఎప్పుడు తోడుగా అండగా ఉంటారు. అట్లాగే మా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ సభ్యులు కూడా మీకు ఎప్పుడూ అందుబాటులో ఉండి మీ సేవలన్నీ కూడా అక్కడ ఉంటే ప్రజలు దాన్ని ఉపయోగించుకోలేరని తెలిసిన ఉద్దేశంతో ఈనాడు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వడ్లమూడి శ్రీనివాసరావు గారు ఏదైతే దాతృత్వంతో ఈ సచివాలయానికి ఇచ్చారో వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే ఈ సచివాలయం ఇవ్వడమేదే కాకుండా ఆయన ఏదైతే సచివాలయానికి వచ్చే వాళ్ళందరూ కూడా మంచినీళ్ళు ఏర్పాటు చేసేదానికోసం ఒక వాటర్ ఫిల్టర్ ఇస్తానన్నారు, బహుకరిస్తున్నారు. వారికి ప్రత్యేకమైన అభినందనలు. అట్లాగే సచివాలయ భవనం అయితే ఇచ్చారు, కానీ దానికి సంబంధించినటువంటి ఫ్యాన్లు, కుర్చీలు కూడా మనం సమకూర్చాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా ఎంత ఖర్చు అయితే అంత ఖర్చు ఆది సుమన్ గారు ఇస్తున్నారు. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇట్లా ప్రజల భాగస్వామ్యంతో చేసుకునే కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. అట్లాగే గత నెలలో ఏదైతే పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉందో మొట్టమొదటి రోజే ఈ డివిజన్లో పింఛన్లన్నీ కూడా పంపిణీ కార్యక్రమం జరిగింది. ఆ సందర్భంగా ఈ సచివాలయ సిబ్బందిని కూడా అభినందిస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఏదైతే అన్నీ కూడా మంచి కార్యక్రమాలు ప్రజలకు చేయడానికి అవకాశం వచ్చింది. ఇప్పుడు నిన్ననే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, పేదవారు ఎవరైతే ఉన్నారో అర్హులందరికీ కూడా పట్టణాల్లో అయితే 2 సెంట్ల స్థలం 4 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తా అన్నారు. ఇది చాలా గొప్పదనమాట. ఎందుకంటే వాళ్ళైతే 1,80,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అందులో మెటీరియల్ కాంపౌండ్ కింద దాదాపు బెరాక ప్రార్థన మందిర వ్యవస్థాపకులు, దైవ సేవకులు బట్లంకి సత్యనారాయణ ఆకస్మిక మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. బెరాక ప్రార్థన మందిర వ్యవస్థాపకులు, దైవ సేవకులు బ్రదర్ పట్లంకి సత్యనారాయణ హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. సత్యనారాయణకు కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. ఇక పి కిరణ్ పాల్ అదేవిధంగా జిల్లా కోర్టు సెంటర్ లో ఉన్న బెరాక ప్రార్థన మందిరంలో ఉదయం నుండి పార్థివ దేహం ప్రజా సందర్శనార్థం ఉంచడంతో పలువురు ఆయన భౌతిక కాయానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దివంగత సత్యనారాయణ అంతిమ యాత్ర గురువారం నిర్వహించడం జరుగుతుందని బెరాకా మినిస్ట్రీస్ అధినేత డాక్టర్ బిఎస్ కిరణ్ పాల్ తెలియజేశారు. ఆగస్టు 1వ తేదీన ఈడపల్లిలోని శక్తి గుడిలో అమ్మవారికి బోనాల సమర్పణ కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.
ఆగస్టు 1వ తేదీ సాయంత్రం ఈడపల్లిలోని శక్తి గుడిలో అమ్మవారికి బోనాల సమర్పణ కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. గత 4 ఏళ్లుగా అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్న మంత్రి కొల్లు రవీంద్ర ఈసారి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పిస్తారన్నారు. ఆగస్టు 1వ తేదీ గురువారం సాయంత్రం 6 గంటలకు శక్తి గుడి నుండి బోనాల ఊరేగింపు నగర పురవేధుల గుండా సాగి తిరిగి శక్తి గుడికి చేరుకుంటుందని, అనంతరం అమ్మవారికి అభిషేకాలు జరుగుతాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. భక్త మహాశయులకు విజ్ఞప్తి. మచిలీపట్నం ఉన్న మన ఈడేపల్లి శక్తి దేవాలయంలో ఎంతో అత్యంత వైభవంగా మన మచిలీపట్నంలో ఈడేపల్లి శక్తి గుడిలో రేపు సాయంకాలం 6 గంటలకి బోనాల కార్యక్రమం ప్రారంభమవుద్ది. తెలంగాణలో మహంకాళి అమ్మవారు ఎలాగో మచిలీపట్నంలో ఉన్న మహంకాళి తల్లి యొక్క సన్నిధానంలో బోనాలు ప్రారంభించి 3 సంవత్సరాలు కూడా మన కొల్లు రవీంద్ర గారే ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటూ వచ్చారు. ఇది 4వ సంవత్సరం మన మచిలీపట్నంలో బోనాలు సంబరాలు. ఒక్క తెలంగాణలోనే కాకుండా మన ఆంధ్రప్రదేశ్లో కూడాను మన ఈడేపల్లి శక్తి దేవాలయం కాడ ప్రారంభించింది మన కొల్లు రవీంద్ర గారే. 3 సంవత్సరాలు ప్రారంభమైంది, ఇది 4వ సంవత్సరం వచ్చింది. కాబట్టి అందరూ కూడా భక్త కోటి అందరూ కూడా రేపు సాయంకాలం 27వ తారీఖు గురువారం సాయంకాలం 6 గంటలకల్లా దేవి సన్నిధానంలోకి వచ్చి ఈ బోనాల కార్యక్రమాలు ప్రతి ఒక్కరు ఎత్తుకుని అమ్మవారి పురవీధిలోకి వెళ్తుంది. కాబట్టి అందరూ కూడా అమ్మవారి వెనకాల 4 అడుగులు నడిచి అమ్మవారి కృపకి పాత్రలు కావాలని. భగవద్భక్తులందరికీ నమస్కారం. మన ఈడేపల్లి శక్తి దేవాలయంలో 1వ తారీఖు అనగా రేపు గురువారం సాయంత్రం 5 గంటల నుంచి బందర పురవీధులు మొత్తం అమ్మవారి బోనాలు ఎత్తుకొని తిరగడం జరుగుతుంది. గ్రామోత్సవం తరువాత కలిశారాధన జరుగుతుంది. కావున భక్తులందరూ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ప్రసాదం స్వీకరించి అమ్మవారి కృపకి పాత్రలు కాగలరు. జై బాబా. అవనిగడ్డలో డ్రైనేజీ అభివృద్ధికి ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచించారు. అవనిగడ్డలో డ్రైనేజీ అభివృద్ధికి ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచించారు. అవనిగడ్డ గ్రామ ప్రధాన డ్రైనేజీ సమస్య పరిష్కారంపై దృష్టి సారించినట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. సీతాయమ్మ హోటల్ వద్ద డ్రైనేజీని ఎమ్మెల్యే పరిశీలించారు. ఆర్డబ్ల్యూఎస్ డిఈఈ పాల్చెల్ల సత్యనారాయణతో కలిసి అవనిగడ్డ గ్రామ డ్రైనేజీ మ్యాప్ పరిశీలించారు. కరకట్ట నుంచి మండపం మీదుగా మురుగు కాలువ వరకు ఉన్న ప్రధాన డ్రైనేజీని సీతాయమ్మ హోటల్ వద్ద ఆయన పరిశీలించారు. మురుగు ప్రవాహానికి అడ్డంకులు ఎదురవుతున్న ప్రదేశాలు మ్యాప్ ద్వారా సిబ్బంది వివరించారు. జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు నియోజకవర్గానికి 20 కోట్లు కేటాయించిన నేపథ్యంలో డ్రైనేజీల అభివృద్ధికి 20% నిధులు కేటాయించినట్లు డిఈ సత్యనారాయణ వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఈ బోగది, జగత్ పంచాయతీ ఈఓ తోట శ్రీనివాసరావు సిబ్బంది పాల్గొన్నారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం. నమస్కారం.